జై జై యేసు రాజా, జై జై రాజాది రాజా నీకే జై జై, రాజాది రాజా నీకే జై జై. పాప కూపములో పడి ఉన్నా, పాప కూపములో పడి ఉన్నా, నన్ను చూచి చేయి చాచి, నన్ను చూచి చేయి చాచి, సకాగదరికి చేర్చితివి, సకాగదరికి చేర్చితివి. జై జై యేసు రాజా, జై జై రాజాది రాజా నీకే జై జై, రాజాది రాజా నీకే జై జై. తల్లి అయినా మరచిన మరచును, తల్లి అయినా మరచిన మరచును, నేను నిన్ను మరువనని నా, నేను నిన్ను మరువనని నా, నమ్మకమైన నా ప్రభువా, నమ్మకమైన నా ప్రభువా. జై జై యేసు రాజా, జై జై రాజాది రాజా నీకే జై జై, రాజాది రాజా నీకే జై జై. అధిక స్తోత్రార్హుడవైనా, అధిక స్తోత్రార్హుడవైనా, ఆది అంతము లేని దేవా, ఆది అంతము లేని దేవా, యుగాయుగములకు నీకే జై జై, యుగాయుగములకు నీకే జై జై. జై జై యేసు రాజా, జై జై రాజాది రాజా నీకే జై జై, రాజాది రాజా నీకే జై జై. ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందుకొనుపు దేవుని వాక్యంలో నుండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 36, 37 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 36వ వచనాన్ని 37వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడు ఉండెను. అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండేది. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ బర్నబా మనకు కనపడుతున్నాడు. ఆయన పేరేంటి? బర్నబా. అనండి ఒకసారి, బర్నబా. ఈయన లేవీయుడు, లేవి గోత్రానికి చెందినటువంటి వాడు. ఈయనుండే ప్రాంతం కుప్ర. ఈ ప్రాంతంలో మరి లేవీయుడగు యోసేపు, ఈయనకి బైబిల్లో 6 పేర్లు ఉన్నాయి. ఎన్ని పేర్లు ఉన్నాయి? 6 పేర్లు ఉన్నాయి అన్నమాట. కాబట్టి మొదటి పేరు ఏంటంటే, అసలు పేరేంటి? ఆయన పేరేంటి? యోసేపు. అసలు అతని పేరు యోసేపు. అయితే ఇతరులు అనేకము ఆయనకి పేర్లు పెడుతూ వచ్చినారు. ఆయన ప్రవర్తన బట్టి, ఆయన ఆత్మీయ జీవితాన్ని బట్టి అనేక మంది ఆయనకి
బర్నబాకి రకరకాల పేర్లు పెడుతూ వచ్చినారనమాట. అసలు పేరు యోసేపు, రెండో పేరు అపోస్తులుడు ఇతనికి ఏం పేరు పెడుతూ వచ్చినారంట, హెచ్చరిక పుత్రుడు అని పేరు పెట్టినారు కదా. యోసేపు రెండో పేరు హెచ్చరిక పుత్రుడు, మూడో పేరు కింద ఒకటేసి ఉంది ఆదరణ పుత్రుడు కదా. తర్వాత బర్నబా. ఎన్ని పేర్లు ఉన్నాయి ఇక్కడ? ఎన్ని ఉన్నాయి? 4 పేర్లు ఉన్నాయి అన్నమాట కదా. ఎవరికైనా ఒకటే 2 పేర్లు ఉంటాయి, ఒక పేరు లేకపోతే 2 పేర్లు ఉంటాయి. కానీ ఈయనకైతే మరి దేవుని వాక్యంలో 6 పేర్లు ఉన్నాయి అన్నమాట. 14 అధ్యాయం అపోస్తుల కార్యములు 14 అధ్యాయము 11, 12 వచనాలు. దేవతలు మనిషి రూపం దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసిరి. బర్నబాకు ధూపతి అని సాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ బర్నబాకి మరొక పేరు ఏంటంటే 5వ పేరు ధూపతి. కింద ఒకటేసి ఉంది, అక్కడ ఏముంది? బహస్పతి అని ఉంది అనమాట. అంటే 6 పేర్లు ఈయనకి పెట్టారనమాట. ఇది ఆయన పెట్టుకోలే, ఆయన పెట్టుకున్న పేరు కాదు, అపోస్తులుడు అతనికి ఆ పేరు పెట్టాడు. కాబట్టి అతనికి 6 పేర్లు ఆ యొక్క మరి బర్నబాకు ఉన్నాయి అన్నమాట. అసలు పేరు యోసేపు, తర్వాత వాళ్ళైతే హెచ్చరిక పుత్రుడని, తర్వాత ఆదరణ పుత్రుడని, బర్నబా అని వారి పేర్లు పెడుతూ వచ్చినారు. రకరకాల పేర్లు, 6 పేర్లు తనకు బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చినాయి అనమాట. అయితే ఎందుకు పెట్టినారని పేర్లు అంటే తను చేసే కార్యాలను బట్టి, తను కలిగి ఉన్నటువంటి భక్తిని బట్టి, తనకున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని బట్టి వాళ్ళు అనేకమైనటువంటి పేర్లు పెడుతూ వచ్చినారు అన్నమాట. అనేకమైన పేర్లు తనకు పెడుతూ వచ్చినారు. కానీ ఈయన మరి ఇతని గురించి మరి స్టార్టింగ్లోనే ఒక అనేకమైనటువంటి తన యొక్క మంచి విధానాన్ని దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చినాయి. చాలా భక్తిపరుడైనట్లుగా, మరి తను ఎంతో చాలా మరి ఆత్మీయమైనటువంటి విధానంలో అతని గురించి దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడుతూ వచ్చినాయి అన్నమాట. ఇతను గురించినటువంటి అనేకమైనటువంటి లేఖన భాగంలో బర్నబాను గురించినటువంటి విషయాలని దేవుడు రాసి పెడుతూ వచ్చినాడు. దేవుడు రాసి పెడుతూ వచ్చినటువంటి మరి మొదటి విషయం ఏంటంటే చూడండి, చదువుకుందాం. అపోస్తుల కార్యములు 11 అధ్యాయము 24 వచనాన్ని చదువుకుందాం. 24 వచనం. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకొనిన సత్పురుషుడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మరి అపోస్తుల కార్యములు 11 అధ్యాయం 24 వచనంలో అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమును చేరి మరి ఇతని గురించి దేవుని వాక్యంలో రాయబడింది ఏంటంటే సత్పురుషుడు. అంటే ఈయన చాలా మరి స్థిరమైనటువంటి వాడు, చాలా మరి ఆత్మీయంగా బలమైనటువంటి వాడు, లేదా ఒక మంచి మనస్సాక్షి కలిగిన వాడు, మంచి వ్యక్తి. ఈ పేరు అనేది ఇది దాదాపు ఇది దేవునికి ఆ స్థాయి ఎవరిదంటే తండ్రి అయిన దేవునికి సంబంధించినటువంటి స్థాయి. ఒక అతను యేసు ప్రభువుని వచ్చి పిలుస్తూ వచ్చాడు. మార్కు సువార్త 10 అధ్యాయము, మార్కు సువార్త 10 అధ్యాయంలో 17-18 వచనాలు చూస్తే, మార్కు సువార్త 10 అధ్యాయం 17-18 వచనాలు. ఆయన బయలుదేరి మార్గంలో పోతుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళని, సబ్బోధకుడా, నిత్యజీవమునకు వారసుడు కావటకు నేనేమి చేయవలనని ఆయన అడిగాను. అందుకు యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్తున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. అంటే ఒక మంచి వ్యక్తి, ఏ లోపము లేనటువంటి వ్యక్తి, అతనిలో ఏమాత్రం కూడా తప్పు లేనటువంటి వ్యక్తి. సత్పురుషుడు అంటే ఒక మంచి వ్యక్తి, ఒక మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తి, ఒక ఆత్మీయంగా స్థిరమైనటువంటి వ్యక్తి, ఎవ్వరు కూడా తనకు వేలు పెట్టి చూపించినటువంటి వ్యక్తి ఈ యొక్క బర్నబా అన్నమాట. అంటే అలాంటి గొప్ప వ్యక్తి
మరి దేవుడు యేసుప్రభువారు అన్నాడు, నన్ను ఎందుకు నువ్వు సత్పురుషుడు అంటున్నావు, దేవుడు ఒక్కడే అని మాట్లాడుతూ వచ్చినాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే అతని గురించినటువంటి అతడు సత్పురుషుడు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ వచ్చినాడు బైబిల్లో. కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా, తనకున్నటువంటి ఒక భక్తి జీవితాన్ని, ఒక మంచి ఆత్మీయ జీవితాన్ని, ఎలాంటి వ్యక్తి అంటే చూడండి 11వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 24వ వచనంలో, అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకొనిన సత్పురుషుడు. కాబట్టి ఎంతో ఆత్మీయమైనటువంటి వ్యక్తి, పరిశుద్ధాత్మ చేత విశ్వాసము చేత నిండుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి సత్పురుషుడు, మంచి వ్యక్తి, మంచి ప్రవర్తన కలిగిన వాడు, ఏ లోపము లేనటువంటి వాడు, దేవుని తర్వాత ఆత్మీయంగా తనే ఉన్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. అంత మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడు ఈ యొక్క బర్నబా. కాబట్టి అలాంటి అనుభవం గుండా మనం కూడా అలాంటి మంచి 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 మనస్సాక్షి కలిగిన వారమై, మంచి ప్రవర్తన కలిగిన వారమై, మంచి ఆత్మీయ జీవితం కలిగినటువంటి వారమై, భక్తి విషయంలో సత్పురుషుడిగా నీతి న్యాయం అనుసరించి నడుచుకునేటువంటి బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అతని గురించి దేవుడు ఎంతో చక్కగా రాసి పెడుతూ వచ్చినాడు. అతడు ఎలాంటి దేవుని యొక్క ఆత్మతో నిండుకున్నవాడు, పరిశుద్ధ ఆత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకున్నటువంటి వాడు. అతనిలో ఏమాత్రం కూడా కొరత లేదు. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ బలము దాంతో నింపబడినటువంటి వాడు, విశ్వాసంతో నింపబడిన వాడు. అతనిలో కొంచెం కూడా అవిశ్వాసం అనేది లేదనమాట. అలాంటి వ్యక్తిని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఎలాగున్నాం, మన విశ్వాస జీవితం ఏ రీతిగా ఉంది, మన యొక్క భక్తి జీవితం ఏ రీతిగా ఉంది. బర్నబా అయితే ఆ రీతిగా ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. బర్నబా అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి అత్తుకునివాడు అని అర్థం అనమాట. బర్నబా అంటే దేవుణ్ణి అత్తుకునివాడు అంటే అలాంటి ఆత్మీయంగా అసలు లేవీడు అంటే మనం చూసినట్లయితే చూడండి 30వ అధ్యాయంలో ఆదికాండం, ఆదికాండంలో అతని గురించి రాయబడింది ఒక మంచి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 29వ అధ్యాయము, ఆదికాండము 29వ అధ్యాయము. అక్కడ అతని గురించి అంటే లేవీడు అంటే రాయబడితో వచ్చింది, ఇతడు నన్ను అత్తుకుని ఉంటాడని అతనికి ఎన్నో వచనమా లేవి అని పేరు పెట్టింది. 34వ వచనమా చదవండి. 34వ వచనం, ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో అత్తుకునిండును, అతని 3 కుమారులు కంటినని అతనికి అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టిన. లేవి అంటే అత్తుకునివాడని అర్థం అనమాట. అంటే బర్నబా అంటే కూడా అత్తుకుని, దేవుణ్ణి అత్తుకునినటువంటి వాడు, దేవుణ్ణి అత్తుకునివాడు. చూడండి అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 23వ వచనం చదవండి. 23వ వచనం, అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువుని స్థిర హృదయముతో అత్తుకునవలనని అందరినీ హెచ్చరించను. కాబట్టి తను ఇతరులకు ఏమని చెప్తున్నాడంటే ప్రభువుని స్థిర హృదయముతో అత్తుకునవలనని హెచ్చరించాడంట. తను స్థిర హృదయముతో అత్తుకుని ఉండవలనని హెచ్చరించాడు. అంటే హెచ్చరించే తను కూడా ఏమై ఉన్నాడంటే తను దేవుణ్ణి అత్తుకుని జీవిస్తున్నాడు. ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడంట, ప్రభువును స్థిర హృదయముతో అత్తుకునవలెనని హెచ్చరించాడంట. అంటే ప్రభువుని తను ఎలాంటి అనుభవం కూడా వెళ్తూ వచ్చినాడంటే దేవుడు ఇక్కడ రాసి పెట్టాడు అని అంటే అర్థం ఏంటంటే అతడు హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని హెచ్చరిక చేస్తున్నాడు? ప్రభువుని స్థిర హృదయముతో అత్తుకునవలెనని వారిని హెచ్చరించదు. కాబట్టి స్థిర హృదయం కలిగిన వాడు, స్థిర హృదయముతో ప్రభువుని అత్తుకున్నవాడు. కొన్ని రోజులు మందిరం మానేసి కొన్ని రోజులు మందిరానికి వస్తూ, లేకపోతే కొన్ని రోజులు
సంఘ ప్రార్థన మానేసి కొన్ని రకరకాలుగా ఉండేటువంటి వ్యక్తి కాదు ఆయన. దేవుణ్ణి హత్తుకున్నటువంటి వ్యక్తి, దేవుని హత్తుకుని జీవించినటువంటి వ్యక్తి, దేవుని కొరకే జీవించినటువంటి వ్యక్తి. కాబట్టి మనకు బర్నబాల నుంచి దేవుడు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, దేవుణ్ణి మనం ఏం చేయాలి? హత్తుకోవాలి. దేవుని మనము స్థిర హృదయముతో హత్తుకుని ఉండాలన్నమాట. కాబట్టి చాలామంది అలాంటి స్థిర హృదయంతో దేవుణ్ణి హత్తుకుని ఉండరు అన్నమాట. వాళ్ళకి ఆ స్థిరత్వం అనేది హృదయంలో స్థిరత్వం అనేది వారిలో ఉండదు. కానీ బర్నబా అయితే ఏం చేస్తున్నాడంటే, ప్రభువును స్థిర హృదయముతో హత్తుకుంటున్నాడు. తను హత్తుకుంటూ ఇతరులకు కూడా ఏం చెప్తున్నాడు? మీరు కూడా ఏం చేయాలి? మీరు కూడా ప్రభువుని స్థిర హృదయముతో హత్తుకోవాలని హెచ్చరిక చేస్తూ వస్తున్నాడంట కదా. మనం ఏమై ఉండాలి? మనము స్థిర హృదయంతో ప్రభువుని హత్తుకోవాలి. మరలా ఇతరులకు కూడా మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? హెచ్చరిక చేయాలి. బర్నబా కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే, ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకుంటూ వచ్చినాడంట. ప్రభువుని తన స్థిర హృదయంతో హత్తుకుంటూ వచ్చినాడు. మనం కూడా ఆ రీతిగా ఉండాలి. ప్రభువుని హత్తుకున్నాడు అనమాట. ప్రభువే సర్వస్వం, ప్రభువే సమస్తం. అందుకనే సమస్తాన్ని విడిచిపెట్టి ఏం చేస్తున్నాడు? ప్రభువు కొరకు జీవిస్తున్నాడు అనమాట. ప్రభువుని హత్తుకుని జీవిస్తూ వచ్చినాడు. కాబట్టి ఇక్కడున్న మనం కూడా ద్వితీయోపదేశకాండంలో ఒక మంచి మాట ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 4:4 చదవండి. ద్వితీయోపదేశ చూసారండి, దేవుని హత్తుకున్నటువంటి వారు ఏమై ఉంటారు? సజీవులై ఉంటారు అనమాట. ద్వితీయోపదేశకాండం 4:4 మీ దేవుడైన యెహోవాను హత్తుకునిన వారందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. అంటే దేవుని మనము ఏమై ఉండాలంటే, దేవుని మనము హత్తుకుని జీవించాలి. దేవుని సొంత రక్షకునిగా మనం దేవుణ్ణి హత్తుకోవాలి. దేవుని మీద ఆధారపడాలి. దేవుణ్ణి మనం హత్తుకుని మనం జీవించే బిడ్డలంగా దేవుని మనం కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఇంకో మాట చూసినట్లయితే, మరి దేవుణ్ణి హత్తుకుని జీవించినటువంటి మరి అనేక మంది రాజులు ఉన్నారు. చూడండి, 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయము, 2 రాజులు 18 6వ వచనం చదవండి. అతడు యెహోవాతో హత్తుకుని ఆయన వెంబడించుట్లో వెనక తీక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గాయకునిచున్నాడు. కాబట్టి హత్తుకుని జీవిస్తూ వచ్చినాడు ఇక్కడ ఉన్నటువంటి హిజ్కియా అనేటువంటి రాజు కూడా. కాబట్టి మనం కూడా సజీవులమై ఉండాలి. దేవుణ్ణి హత్తుకోవాలా, దేవుణ్ణి స్థిర హృదయంతో హత్తుకుని ఉండాలి. కొంతమంది భక్తి జీవితం వేరేది ఉంటుంది, దేవుని హత్తుకుని ఉండరు, ఆ స్థిర హృదయం ఉండదు, దేవుని హత్తుకుని జీవించరు కదా. కాబట్టి అలాంటి హత్తుకుని జీవించేటువంటి అనుభవంలో మనకు దేవుడు బర్నబాను మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మరి ఈ యొక్క ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందుతున్నటువంటి మనము మరి దేవుణ్ణి హత్తుకుని మనం జీవిస్తున్నామా? మరి బర్నబా అయితే దేవుణ్ణి హత్తుకుని జీవిస్తూ వచ్చినాడంట. బర్నబాలో ఉన్నటువంటి 3వ విషయం ఏంటంటే, అతడు మరి పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండినవాడు. పరిశుద్ధాత్మ, విశ్వాసం అంటే ఒక వ్యక్తిని పోయిన వారం కూడా మనం స్తెఫను గురించి చదువుకున్నాం. పోయిన వారం కాదు కానీ అంత క్రితం వారం. స్తెఫను కూడా ఎలాంటి వాడుగా ఉన్నాడంటే అపోస్తుల కార్యంలో రాయబడింది. అపోస్తుల కార్యముల్లో 6వ అధ్యాయంలో, అయితే అతడు అంటే చూసారండి, పరిశుద్ధాత్మతో ఏం చేస్తూ వచ్చినాడంట? నిండుకుంటూ వచ్చినాడంట. 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. వారి విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకునిన స్తెఫను. ఇక్కడ మనం చూస్తే పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకుని ఉన్నాడు. కాబట్టి బర్నబా కూడా ఏం చేస్తూ వచ్చినాడంట? పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడు, పరిశుద్ధాత్మ కార్యాలు చేసిన వాడు బర్నబా. పరిశుద్ధాత్మ శక్తితో పరిశుద్ధాత్మ కార్యాలను బలంగా జరిగించిన వాడు బర్నబా. కాబట్టి మరి బర్నబా అలాంటి మరి ప్రార్థనపరుడుగా, అలాంటి భక్తిపరుడుగా ఉంటూ వచ్చినాడు అన్నమాట. కాబట్టి మరి వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? మరి ప్రార్థన చేస్తూ వచ్చినారు.
పరిశుద్ధాత్మ చేత వారు ఏం చేయబడుతూ వచ్చినారు? నింపబడుతూ వచ్చినాడు అనమాట. నీవునే మనం కూడా ఏం కావాలంటే అట్టి పరిశుద్ధాత్మ అనుభవం, అంటే ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు పని చేయాలంటే మనలో ఏముండొద్దు? కోపం ఉండొద్దు, క్రోధం ఉండొద్దు, అసూయ ఉండొద్దు, పగల ప్రతీకారాలు ఉండొద్దు. దేవుని ఆత్మ మనలో నివసించాలంటే మనం ఎంతో పవిత్రంగా ఉంటే కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు అనేది మనలో నివసిస్తాడు. కొంతమంది ఏమంటారంటే పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి వచ్చేస్తున్నాడు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి రావాలంటే నీ హృదయం ఎట్లా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, నీ హృదయం పవిత్రంగా ఉండాలి. బర్నబా కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడంట. పరిశుద్ధాత్మ చేతను విశ్వాసం చేత నింపబడుతూ వచ్చినాడంట కదండి. మనం కూడా అలాంటి అనుభవం గుండా ఆ పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ బలంతో నీవునే మనం కూడా ఏం చేయాలి? దేవుణ్ణి వెంబడించే వారంగా ఉండాలి కదండి. ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ వస్తుందంటే పరిశుద్ధాత్మ రావట్లా, దురాత్మ వస్తుంది కొంతమంది దగ్గరికి. కారణం ఏంటంటే మనలో ఏమి లేదు, ఆ పరిశుద్ధాత్మ అనేది మనలో పని చేయట్లేదు. కొంతమందికి అసలు పరిశుద్ధాత్మ ఉందన్న సంగతే తెలియదు అనమాట. పరిశుద్ధాత్మిక స్పర్శ ఎక్కువ ప్రార్థన జీవితాన్ని కలిగినటువంటి వారు, ఎక్కువ భక్తి జీవితాన్ని కలిగినటువంటి వారు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడతారనమాట. పరిశుద్ధాత్మ చేత వాళ్ళు నింపబడతారు. విశ్వాసంతో పరిశుద్ధాత్మతో ఏమై ఉన్నాడంట? నింపబడుతూ వచ్చినాడంట కదా. అపోస్తుల కార్యములు 11:24 ఆ మాట రాయబడుతూ వచ్చింది. అంతేకాదు ఇతని గురించినటువంటి 4వ మాటను కూడా మనం చదువుకున్నట్లయితే దేవుడు ఎంత చక్కగా అతని గురించి రాయబడుతూ వచ్చింది. అతడు ఏం చేస్తూ వచ్చినాడంట చూడండి. అపోస్తుల కార్యములు 4:36 4:36 హెచ్చరిక పుత్రుడు అంటే జనులను ఏం చేస్తూ వచ్చేవాడు? హెచ్చరిక చేసేవాడు అనమాట. ఇప్పుడు కొంతమంది ఆదివారం రావట్లేదు అనుకోండి, వాళ్ళని మనం ఏం చేయాలి? హెచ్చరిక చేయాలి. ఎందుకు రావట్లేదు, ఎందుకు ఈరోజు రాలేదు అడుగుతున్నాం మనం ఎవరినన్నా. మన సహోదరులను, మన సహోదరులను ఈ దినాన మందిరం ఇట్లా ఖాళీగా ఉంటుందంటే ఎవరు కారణం అంటే మనమే. నేను ఒక్కనే కాదు, నేను ఫోన్ చేసి అడుగుతా రాని వాళ్ళని. మీరు అడుగుతున్నారా? ఫోన్ చేసి అడుగుతున్నారా ఎందుకు రావట్లేదు? కాబట్టి వారిని మనం ఏం చేయాలంటే హెచ్చరిక చేయాలి. బర్నబా కూడా ఏం చేస్తూ వచ్చినాడంట? హెచ్చరిక పుత్రుడు. అతడు ఏం చేస్తాడంటే హెచ్చరిక చేస్తాడనమాట. నువ్వు చేసే తప్పు, నీ నడవడిక బాగోలేదు, లేకపోతే నీ యొక్క ఆత్మీయ జీవితం సరిగా లేదు, నువ్వు చనిపోతే నరకానికి వెళ్ళిపోతావు, కాబట్టి నువ్వు ప్రభువును హత్తుకోవాలని హెచ్చరిక చేస్తున్నామా? బర్నబా ఏం చేస్తూ వచ్చినాడంటే 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయంలో అతడు ఏం చేస్తూ వచ్చినాడు? 11వ అధ్యాయము 23వ వచనం అక్కడి నుంచి చదవడం ఏం పర్లేదు. ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించిన. మనం హెచ్చరిస్తున్నామా? ఎవరైనా 4 వారాలు రాకపోయినా, 2 వారాలు రాకపోయినా, 3 వారాలు రాకపోయినా ఆయనే చూసుకుంటాడు. పాస్టర్ గారు ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు, మరి మనకేం సంబంధం లేదు అంటాం. కానీ పాస్టర్ గారే కాదు, ఇక్కడ కూర్చున్న మనందరి బాధ్యత ఏంటంటే హెచ్చరిక చేయాలి. నీ ఇంట్లో నీ భర్తను హెచ్చరిక చేస్తున్నావా? నీ భార్యని హెచ్చరిక చేస్తున్నావా? నీ పిల్లలను హెచ్చరిక చేస్తున్నావా? ఆత్మీయ జీవితం పట్ల ఏమంటున్నాడు బర్నబా? ఏమంటున్నాడంట? ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకొనవలెనని వారిని హెచ్చరించను. కాబట్టి హెచ్చరించాలి. మన కుటుంబంలో ఉన్న వారిని, మన పిల్లలను, మరి మన భార్యను, మన భర్తను ఒకరికొకరు మనం ఏం కలిగి ఉండాలి? హెచ్చరిక చేయాలి, హెచ్చరికను అంగీకరించాలి. ఎవరైనా హెచ్చరిస్తుంటే ఆత్మీయ విషయాల్లో హెచ్చరించే వాళ్ళు చాలా అవసరం అన్నమాట. హెచ్చరించే వాళ్ళని తునీకరించొద్దు, హెచ్చరింపజేసే వారిని త్రోసివేయొద్దు. ఒక దినాన్ని దేవుడిని మనం లెక్కడగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనమాట. కానీ ఈయన హెచ్చరిక చేస్తున్నాడంట, హెచ్చరిక చేస్తున్నాడు. ఇంకేం 14వ అధ్యాయంలో కూడా హెచ్చరిక చేశాడు. 14వ అధ్యాయం అపోస్తుల కార్యములు 22వ వచనం. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించింది. కాబట్టి ఇక్కడ కూడా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు.
హెచ్చరిక చేస్తున్నాడు. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను మనం అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని ఏం చేస్తూ వచ్చినాడంట? హెచ్చరిక చేస్తూ వచ్చినాడంట కదా. వారితో ఏం చేస్తూ వచ్చినాడు? హెచ్చరిస్తూ వచ్చినాడు, హెచ్చరింపజేస్తూ వచ్చినాడు. 20వ వచనం చూడండి, 20వ వచనం. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో సువార్తను ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్ట్రాకును, ఇకోయుకునకును, అంతియొక్కునకు తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించారు. కాబట్టి అపోస్తలులు వాళ్ళలో బర్నబా కూడా ఉన్నాడు అనమాట. కాబట్టి బర్నబా ఏం చేస్తాడంట? హెచ్చరిక చేస్తాడంట. మనము మరి హెచ్చరిక చేయాలి. హెచ్చరిక లేకపోతే మనం ఏమైపోతాం? తప్పిపోతాం, పడిపోతాం కదా. మనల్ని హెచ్చరిక చేసేవాళ్ళు మనం ఏం చేయొద్దు? త్రోసివేయొద్దు, వారిని తునీకరించొద్దు. బైబిల్లో కొంతమంది రాజులు హెచ్చరిక చేస్తుంటే త్రోసివేస్తున్నారు. పోయిన వారంలో యెహోరాము గురించి చదువుకున్నాం. యెహోరాము ఏలియా ఒక ఉత్తరం రాసి పంపించాడు. నీ ప్రవర్తన బాగాలేదు, దేవుడు నిన్ను మొత్తుతాడు అని చెప్పి ఉత్తరం రాసి పంపిస్తే ఏం చేశాడు ఆయన? ఆ హెచ్చరికను త్రోసివేశాడు అనమాట. కాబట్టి హెచ్చరికను త్రోసివేసినప్పుడు తనకు దేవుడు చెప్పినట్లుగా తన జీవితంలో దేవుని యొక్క ఉగ్రత తన మీదకి వచ్చిందనమాట. కాబట్టి బైబిల్లో అనేక మంది ప్రవర్తలు, తర్వాత అనేక మంది హెచ్చరిక చేశారన్నమాట. మనం కూడా ఏం చేయాలంటే ఇతరులను మనం హెచ్చరిక చేయాలి. ఇతరులను మనం మరి ప్రోత్సాహపరచాలన్నమాట. ప్రేమతో వారితో మాట్లాడుతూ రావాలి. వారిని మనం హెచ్చరిక చేయాలి. దేవుడు ఒక దినాన మనల్ని అడుగుతాడు, నీ సహోదరుడు నువ్వు హెచ్చరిక చేసావు ఎప్పుడన్నా? నీ సహోదరుడు మరి దేవుని యొద్దకు రాలేని స్థితిలో ఉంటున్నాడు. కాబట్టి హెచ్చరిక చేసినావా? గద్దించినావా ఎప్పుడన్నా? కానీ బర్నబా అయితే ఏం చేస్తూ వచ్చినాడంటే హెచ్చరిక చేస్తూ వచ్చినాడు. ఎదుటి వాళ్ళు తిట్టినా పర్లేదు, ఎదుటి వాళ్ళు ఏమన్నా పర్లేదు, కానీ వాళ్ళ ఆత్మీయ క్షేమం కోరి మనం ఏం చేయాలి? హెచ్చరిక చేయాలన్నమాట. కానీ కొంతమంది హెచ్చరిక చేస్తున్నప్పుడు హెచ్చరికను అంగీకరించరు. సామెతల గ్రంథం 9వ అధ్యాయము, సామెతలు 9వ అధ్యాయము. అందరినీ హెచ్చరిక చేయకూడదంట. 7వ వచనం చూడండి. అపహాస్యకులకు బుద్ధి చెప్పేవాడు తనకే నింద తెచ్చుకును, భక్తిహీనులను గద్దించి వానికి అవమానమే కలుగును. అపహాస్యకును గద్దింపకము, గద్దించిన వాడి నిన్ను ద్వేషించు. జ్ఞానం గలవాన్ని గద్దింపగా వాడి నిన్ను ప్రేమించును కదా. జ్ఞానం గలవానికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానం నొందును. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. చూడండి ఎంత చక్కగా. మరి ఎవరైనా మనకు బోధ చేస్తే, ఎవరైనా మనకు దేవుని వాక్యాన్ని తెలియచేస్తుంటే, ఎవరైనా మనల్ని గద్దిస్తున్నప్పుడు దాన్ని త్రోసివేసే బిడ్డలంగా మనం ఉండొద్దు. మనం అపహాస్యకు 7వ వచనం రాయబడింది, అపహాస్యకులకు బుద్ధి చెప్పివాడు తనకే నింద తెచ్చుకుంటాడంట. కొంతమంది అపహాస్యకులు, వారికి మనం బుద్ధి చెప్తున్నప్పుడు ఆ మాటకు వారు అంగీకరించకుండా మనల్నే తిరిగి మాట్లాడేటువంటి పరిస్థితి. ఆ రీతిగా నీవునే మనం కలిగి ఉంటున్నామేమో. ఆ యొక్క అభిప్రాయాన్ని మనం మర్చిపోయే బిడ్డలంగా ఉండాలి కదా. అపహాస్యకులను ఏం చేయొద్దంట? మరి వాళ్ళకి బుద్ధి చెప్పినప్పుడు వారు ఏం చేస్తారంట? చెప్పిన వాడికే నింద తీసుకొస్తారంట. భక్తిహీనులకు ఏం చేయొద్దు? భక్తిహీనులను గద్దించి వానికి అవమానమే కలుగుద్దంట కదా. 8వ వచనం, 9వ అధ్యాయం 8వ వచనం. అపహాస్యకును గద్దింపకము, గద్దించిన వాడు నిన్ను ద్వేషించును. అయితే జ్ఞానము గలవాణిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. కాబట్టి మనం ప్రేమించే వారు ఉంటున్నామా? ప్రేమిస్తే జ్ఞానం కలిగిన వారు ఎవరైనా మనల్ని గద్దిస్తున్నప్పుడు, ఎవరైనా మనకు బుద్ధి చెప్తున్నప్పుడు వారిని మనం నిరాకరించొద్దు, వారిని మనం త్రోసివేయొద్దు. వారిని మనం గద్దిస్తూ ఉన్నప్పుడు మరి వారిని మనం అంగీకరించే వారంగా ఉండాలి. 10వ అధ్యాయం సామెతల గ్రంథం 17వ వచనం చూడండి. 10-17. ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపుకు లోబడని వాడు ఏం చేస్తాడంట? త్రావు తప్పుతాడు. గద్దింపుకు లోబడాలి. దేవుని సేవకులు, లేకపోతే పెద్దలైన వారు, తోటి విశ్వాసులు మనలో ఉన్నటువంటి తప్పులను ఎత్తిపట్టినప్పుడు నిజమే నాది పొరపాటే,
అని చెప్పి మనం దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి కదా. దిద్దుబాటు నీకు అసహ్యం కదా. కొంతమందికి దిద్దుబాటు అసహ్యం, నిజం చెప్తే ఊరుకోరు కొంతమంది కదా. కాబట్టి గద్దించినప్పుడు దానికి లోబడేటువంటి స్థితిలో 13వ అధ్యాయము చూడండి, ఇంకో మాట రాయబడింది. 13వ అధ్యాయము సామెతల గ్రంథం 18వ వచనం చూడండి. 18వ శిక్షను ఉపేక్షించడానికి అవమాన దారిద్ర్యములో ప్రార్థించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. ఎవరైతే గద్దింపును లక్ష్య పెడతారో వాళ్ళు ఏం చేస్తారంట? ఘనత నొందుతారంట. గద్దింపుని లక్ష్య పెట్టాలి. అయ్యన్న నన్ను గద్దిస్తున్నాడు, ఓకే, ఈయన మనం ఏం చేయాలి? మనం ఆ గద్దింపుని మనం అంగీకరించాలి. ఆ గద్దింపు ప్రకారంగా మనం నడుచుకోవాలి. గద్దింపుని త్రోసివేయద్దు. 23వ అధ్యాయం 9వ వచనం సామెతలు 23:9. 23:9 వచనాన్ని చదువుమ్మా. బుద్ధిహీనుడు వినగా మాట్లాడకము, అట్టివాడు తునీకరించను. కాబట్టి బుద్ధిహీనులు ఏం చేస్తారంట? దాన్ని తునీకరిస్తారంట, అంగీకరించారంట, దాన్ని త్రోసివేస్తారంట దేవుని బిడ్డలారా. కాబట్టి మనం అంగీకరించే వారంగా ఉండాలి, త్రోసివేసే వారంగా మనం ఉండకూడదు. దాన్ని మనం ఆ గద్దింపుని మనం ఏం చేయాలంటే మనం అంగీకరించాలి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం చూడండి. ప్రసంగి 7:5. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. ఎంతో మనకు దేవుని బిడ్డలైనటువంటి మనకు మరి ఎంతో గద్దింపు, హెచ్చరిక అనేది మనకు చాలా మంచిదన్నమాట. కాబట్టి అందుకని కీర్తనకారుడు అంటాడు, మరి దేవుని యొక్క మరి నీతిమంతులు కొట్టుట నాకు తైలాభిషేకం, కాబట్టి అట్టిది నేను త్రోసివేయకుండును గాక అంటాడు. అంటే మరి ఆ గద్దింపుని దావీదు తోసివేయలేదంట. ఆ గద్దింపుని దావీదు అంగీకరించినట్టు దేవుని బిడ్డలారా. నిజమే, దేవుని బిడ్డలైనటువంటి మనకు హెచ్చరిక అవసరం. ఆ హెచ్చరిక లేకపోతే మనం పాడైపోతాం, మనం నశించిపోతాం. కాబట్టి మన జీవితంలో హెచ్చరిక అనేది చాలా ప్రాముఖ్యమైనది అనమాట. ఈ హెచ్చరిక కొరకు మనం ఆ హెచ్చరికను మనం అంగీకరించే వారంగా ఉండాలి కదా. దావీదైతే అంటాడు 141వ కీర్తన 5వ వచనం, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, నేనట్టి అభిషేకమును త్రోసివేయకుండును గాక. చూసారా, ఇక మనం చూసినట్లయితే నీతిమంతులు కొట్టుట నాకు ఉపకారం, నీతిమంతులు కొట్టడం ఉపకారం అంట. వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. అభిషేకం, దేవుని బిడ్డలైనటువంటి వారు గద్దింపులు ఒక అభిషేకంగా మనం భావించాలి కదా. కొంతమంది ఏం చేస్తారు, ఎప్పుడు గద్దిస్తూనే ఉంటారండి, ఆ సంఘంలో ఎప్పుడు గద్దింపేనండి అంటారు. గద్దింపుని మనం ఏం చేయొద్దంటే త్రోసివేయద్దు. ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినాడు బర్నబా? హెచ్చరిక చేస్తూ వచ్చినాడు. నీ సహోదరుణ్ణి మన సంఘంలో ఏం చేయాలి? హెచ్చరిక చేయాలి. ఏంటో ఒక ఆదివారం వస్తే ఒక వారం రావట్లేదు, మీరు అందరు అడుగుతుంటే ఆ వ్యక్తికి అనిపిస్తుంది, అందరు నన్నే అడుగుతున్నారు రా బాబు, మనం మార్చుకోవాలనిపిస్తుంది అనమాట. కాబట్టి మరి సేవకులు హెచ్చరిక చేయాలి, తర్వాత విశ్వాసులు కూడా ఏం చేయాలి? హెచ్చరిక చేయాలి. సంఘ పెద్దలు హెచ్చరిక చేయాలి. పెద్దలు హెచ్చరిక చేస్తుంటే నువ్వేంటి చెప్పేది తొక్క అనొద్దు. కాబట్టి దాన్ని మనం ఏం చేయాలి? అంగీకరించాలి, పెద్దవాళ్ళ మాట వినాలి. బర్నబా కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే హెచ్చరిక చేస్తూ వచ్చినాడంట. తన ప్రవర్తన చూసి వాళ్ళు పేరు పెడుతూ వచ్చినారు, హెచ్చరిక పుత్రుడు. హెచ్చరించడమే కాదు, మరలా ప్రేమ చూపాలి. హెచ్చరించడమే కాదు, తనలో ఉన్నటువంటి మరొక విషయం చూడండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 36వ వచనంలో అక్కడ ఒకటేసం చూడండి. హెచ్చరిక పుత్రుడు అన్న చోట ఆదరణ పుత్రుడు అంటే హెచ్చరించడమే కాదు, ఆదరించాలి, ప్రేమతో మాట్లాడాలి. హెచ్చరించే చోట హెచ్చరించాలి, మరలా ఆదరించాలి. ఆదరణ పుత్రుడు, ఇతరులను ఆదరించే వారంగా మనం ఉండాలి. మనల్ని బట్టి ఇతరులకు ఆనందం కలగాలి, సంతోషం కలగాలి. ఫిలోమోను రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు అంటాడు, అక్కడ ఫిలోమోను బట్టి అపోస్తుడైన పౌలుకి ఏం కలిగిందంటే ఆదరణ, సంతోషం కలిగిందంట. చూడండి, ఫిలోమోనుకు రాసిన పత్రిక, అక్కడ ఒక చక్కని మంచి మాట దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది.
ఫిలోమోనుకు రాసిన పత్రిక, అక్కడ ఒక మంచి మాట ఉంది చూడండి. మరి అక్కడ ఏమంటాడంటే 7వ వచనం, సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందునను నీ విలువను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణ కలిగిన. ఆదరణకరంగా ఉండాలి కదా. ఆయనకి ఏం పేరు పెట్టారు? మరలా ఆదరణ పుత్రుడు. ఆదరించాలి, మాట్లాడాలి, గద్దించాలి. గద్దించేటప్పుడు గద్దిస్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు, మరలా ఆదరిస్తున్నాడు. ఇబ్బందులు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు ఆదరించాలి, ధైర్యపరచాలి. ఇదిగో నేను ఉన్నాను అనేది అట్లా ఉండాలి. బైబిల్ రాయబడింది, తీతు రాక వలన నాకు ఆదరణ కలిగిన అంటాడు పౌలు. కాబట్టి మనం బర్నబా కూడా ఏం చేస్తున్నాడు? హెచ్చరిక చేస్తున్నాడు, మరలా ఏం చేస్తున్నాడు? ఆదరిస్తున్నాడు. మనం చాలాసార్లు హెచ్చరిక చేస్తే మరలా మనం ఆదరించం. కాబట్టి మనం నేర్చుకోవాలి ఏంటంటే, మనం హెచ్చరిక చేయాలి, తర్వాత మరలా ఆదరించాలి. హెచ్చరిక చేయాలి, ఆదరించాలి. ఈ బాధ్యత ఇది ప్రతి ఒక్కరూ మనం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలు, ఇది ప్రతి ఒక్కరూ నీవునే మనం కలిగి ఉన్నటువంటి బిడ్డలంగా నీవునే మనం కలిగి ఉండాలి. ఇప్పుడు బర్నబా విషయంలో ఏం చేస్తూ వచ్చినాడంట? హెచ్చరిక చేస్తున్నాడంట, మరలా ఆదరిస్తున్నాడంట. మనం కూడా ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే బర్నబాని దేవుడు రాసి పెడుతూ వచ్చినాడు కదా. మరి హెచ్చరిక చేస్తున్నాడు, ఆదరణ చేస్తున్నాడు అన్నమాట. తర్వాత అతనిలో ఉన్నటువంటి మరొక మాటను అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 37వ వచనం చూడండి. దాని వెల తెచ్చి అపోస్తుల పాదం మీద పెట్టిను. బర్నబా ఏం చేస్తూ వచ్చినాడంటే, చూడండి 36వ వచనం నుండి ఆ చివరిలో చూడండి. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదం మీద పెట్టిను. అంటే ఎంత సమర్పణ గలవాడో చూడండి. కొంతమంది ఏమంటారంటే, క్రొత్త నిబంధనలో ఏమి లేదంట, దక్షిణ భాగాల గురించి లేదంట. సరే, కొత్త నిబంధనలో దక్షిణ భాగాల గురించి లేదు, కానీ వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట? వాళ్ళకున్న ఆస్తులన్నీ అమ్మివేసి ఏం చేస్తూ వచ్చినారు? వాళ్ళు అపోస్తుల పాదముల మీద పెడుతూ వచ్చినారంట. అన్నా, ఈ పరిచర్య కొరకు మీరు వాడండి, దాచుకోవద్దు. బర్నబా ఎలాంటి వాడంటే భవిష్యత్తుని ఎరిగినటువంటి బర్నబా. ఎందుకంటే ఈ ధనాన్ని ఎక్కడ దాచుకుంటున్నాడు? పరలోకంలో దాచుకుంటున్నాడు. అందుకే యేసుప్రభువారు ఏమన్నాడంటే, మీ ధనాన్ని పరలోకంలో మీ ధనాన్ని దాచుకొనండి. ఈ భూమి మీద దాస్తే ఏమైందంట? తుప్పు పట్టిపోతాయంట. ఒక ఆమె పెట్టి నిండా 500 నోట్లు దాచింది, మొన్న యూట్యూబ్లో వచ్చింది. దాస్తే మూత తెరిచి చూస్తే మరి వాటికి గాలాడలేదు, ఏం ఆడలేదు. టంగిపెట్టులో పెడితే మొత్తం నల్లగా అయిపోయినాయి అన్నమాట. మొత్తము నల్లగా అయిపోయినాయి. అంటే ఖచ్చితంగా ఈ భూమి మీద ఉన్నటువంటి ధనానికి ఏం పడుతుంది? తుప్పు పడుతుంది. కాబట్టి దేవుని పని కొరకై ఏం చేయాలండి? పరిచర్య కొరకై వాడాలి, ఉపయోగించాలి కదా. మనం కనీసం దక్షిణ భాగాలు ఇస్తున్నామా? దక్షిణ భాగాలు ఇవ్వట్లేదు, ప్రథమ ఫలాలు ఇవ్వట్లేదు. మరి దేవుడు ఎట్లా, మరి దేవుని పని ఎట్లా జరుగుతుంది చెప్పండి? ప్రతి ఒక్కటి ఏమంటాం మనం? ప్రార్థన చేద్దాంలండి. ప్రార్థనే. అందుకని ఒక మాట ఉందన్నమాట, ప్రార్థన చేసే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నంట. ప్రార్థనే కాదు, ప్రార్థన చేయాలి, తర్వాత సహాయం కూడా చేయాలి. ఎంత సమర్పణ కలిగిన వాడో చూడండి. బైబిల్లో రాయబడింది 4వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం చూడండి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉండిరి. ఎవడనూ తన కలిగిన వాటిలో ఏది తనదని అనుకొనలేదు. వారి కలిగినదంతయు వారికి సంసృష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహుబలంగా ప్రభువైన యేసు పునరుద్ధానము గురించి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి ఎడల అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కరగొలది పంచిపెట్టిరు కనుక వారిలో ఎవరికి కొదువు లేకుండా ఉన్నవాడు లేని వానికి తీసుకొచ్చి పంచిపెట్టారంట ఆ రోజు. అదే తరహాలో బర్నబా కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే, మరి ఇతడు భూమి గలవాడయ్యండి దాన్ని అమ్మి
దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెడుతూ వచ్చినాడంట. అంటే ఎంతో సమర్పణ కలిగినటువంటి జీవితం కలిగినవా బర్నబా. బర్నబాలో ఏముంది? సమర్పణ జీవితం ఉంది, భక్తి జీవితం ఉంది, ఎంతో సమర్పించుకుంటూ ఉన్నాడు దేవుని కొరకు. తనే కాదు, తన దగ్గర ఉన్నటువంటి డబ్బు, ఆస్తి, ఐశ్వర్యాలు అన్నీ దేవుని కొరకు ఏం చేస్తూ వచ్చినాడు? సమర్పించుకుంటూ వచ్చినాడు. అవి ఏం చేస్తూ వచ్చినాడంటే వాటి వేళ అమ్మి తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెడుతూ వచ్చినాడంట. ఇంకొకళ్ళు ఉంటారు కొంతమంది ఇక్కడ, మరి అననీయ సఫీరీలు అనే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే భూమి చూడండి 5:3 అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వేళలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును. కాబట్టి తను ఏం చేస్తూ వచ్చినాడంట? సగం దాచుకున్నాడంట, సగము తెచ్చి ఇంతకే అమ్మాను. ఎంతకు భూమి అమ్మామంటే ఇంతకేనన్నా. కొంతమంది అంటారనమాట, ఏదన్నా ఫంక్షన్ జరిగినప్పుడు లేకపోతే ఏదన్నా మందిరం కార్యక్రమం విషయంలో ఎట్లా ఉంటారంటే చాలా పిసినితనంగా ఉంటారు. ఉంటాయిలండి, మందిరంలో ఉంటాయి చూడండి, అందులో కట్టండి, అందులో చేయండి, మందిరంలో ఉంటాయి కదా. ప్రేమ ఎందుకు కూడా ఎవరు కదా కొంతమంది, అసలు ప్రేమ ఎందుకు కూడా ₹1 ఎవరు. కనీసం హోటల్కి వెళ్తే ఎంత ఖర్చు అయ్యిద్ది? సంవత్సరానికి ఒక్కసారి. ప్రేమ విషయంలో ఎవరు? మందిర వార్షికోత్సవం అంటే ఎవరు? ఏదైనా కూడుకులు పెట్టుకోవాలంటే ఎవరు? ఎట్లా సంఘాలు అభివృద్ధి చెందుతాయి? దాసేసుకోవడమే, అంతా దాసేసుకోవడమే. మనం ప్రభు కొరకు ఏం ప్రయాసపడుతున్నాం? ఇది నాన్న ప్రభు కొరకు మనం ఏం దానం సమకూరుస్తున్నాం? ఇంకా కొంతమంది అయితే నేను ఇటు వరకు ఇచ్చానండి, ఇటు వరకు నేను బాగా సమర్పించుకునేవాడిని, కానీ ఇప్పుడే సమర్పించుకోబుద్ది కావట్లా. కారణం ఏంటంటే నీలోకి ఒక ఆత్మ వచ్చేసింది, సాతాను ప్రేరేపణ వచ్చేసింది. ఇవ్వద్దు. అక్కడ ఉన్న పాస్టర్ మంచోడు కాదు, అక్కడ ఉన్న సంఘ పెద్దలు మంచోళ్ళు కాదు, ఎవరు మంచోళ్ళు కాదు. కాబట్టి నీ డబ్బులు నువ్వే దాసేసుకో. ఇట్లా కొంతమంది రకరకాలుగా దేవుని యొక్క పని కొరకు ఏం చేయలేకపోతున్నాం, మనం దేవునికి ఇవ్వలేకపోతున్నాం. ఇచ్చే స్థితిలో మనము లేము. సమర్పణ జీవితం మనలో లేదు. బర్నబాలో ఉంది సమర్పణ జీవితం కదండి. అందరు కాదు కానీ కొంతమంది సమర్పణ కలిగి ఉంటారు. ఈ దినాన్ని ఇట్లా ఉందంటే కొంత సమర్పణ కలిగిన వాళ్ళు ఎక్కడుంటారు? సంఘంలో ఉంటారు. కొంత సంఘంలో సమర్పణ కలిగినటువంటి వాళ్ళు ఉంటారు అన్నమాట. వాళ్ళ మూలంగానే సంఘ పరిచర్య అభివృద్ధి చెందుతూ ఉంటుంది, విస్తరింపజేస్తూ ఆ పరిచర్య అభివృద్ధి చెందుతూ ఉంటుంది అన్నమాట. కొంతమంది ఉంటారు సంఘంలో, కొంతమంది మరి ఇచ్చేవాళ్ళుగా ఉంటారు. కొంతమంది వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి కొద్ది గొప్ప ఇది సంఘాలు, దేవుని యొక్క సంఘాలు ఈ రీతిగా నిలిచి ఉన్నాయి కదండి. కాబట్టి కొంతమంది ఎట్లా ఉంటారంట? బైబిల్లో రాయబడింది, నా మాటలు కాదు, ప్రేమాయిందుల్లో దొంగ మెట్లు వలే ఉంటారంట. కనీసం నువ్వు తినేదానికి కూడా మరలా ఫ్రీగా ఏం చేస్తారండి? తింటామన్నమాట. అంటే వేరే ఉద్దేశం కాదు, మనం అట్లా ఉండకూడదు. సంఘంలో మనం ఒక బాధ్యత కలిగి ఉండాలి. దేవుని కొరకు ఎంతైనా ఇచ్చేవారంగా ఉండాలి. ఇచ్చేవాళ్ళు ఎట్లా ఇవ్వాలంట? దేవుని వాక్యంలో చూడండి, 9వ అధ్యాయము 2 కొరింథీ 9వ అధ్యాయము 6వ వచనం, 5వ వచనం, 2 కొరింథీ 9:5. కావున లోబడి ఇచ్చేదమని మీరు చెప్పిన ధనము పిచినారితనముగా ఈక ధారాళంగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచి. ఇక్కడ మనం ఏంటంటే కొంత ఇచ్చేదాని గురించి కూడా మనం ఏం చేయాలంట? హెచ్చరిక చేయాలన్నమాట. కానీ కొంతమంది ఏమంటారు? ఆ పాస్టర్ గారు ఎప్పుడు ఇచ్చేదాని గురించి చెప్తాడండి. అంటే నేను ఎప్పుడు చెప్పను, కానీ ఇది కూడా ఒక అవసరమే. వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట? మరొకసారి చదువుకుందాం. మరి ఆ 5వ వచనంలో ఏం రాయబడుతూ వచ్చింది? కావున లోగడి ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఈక ధారాళంగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయటకై వారిని హెచ్చరించట అవసరమని తలంచితిని. పౌలు అంటాడు, కొంత హెచ్చరిక చేయటం అవసరం అన్నమాట. కొంత హెచ్చరిక చేయటం అవసరం. ఇదిగో మందిరంలో ఈ పని ఉంది, మీరు ఇంత సమర్పించుకోవాలని హెచ్చరిక చేయటం అవసరం అంట. కానీ కొంతమంది ఏమంటారు? అట్ట హెచ్చరిక చేయొద్దన్నా, వాళ్ళు ప్రేరేపణ కొద్ది ఇస్తారన్నా అంటే మరి అట్లా చాలామంది వాళ్ళు ఎవరు? వారిని మనం ఏం చేయాలి? హెచ్చరిక చేయాలి. సంఘంలో మనం ఏం చేయాలి? హెచ్చరిక చేయటం కొంత
అవసరమంట, అవసరమంట. కాబట్టి దేవుని పని అభివృద్ధి చెందాలంటే అవసరం ఉంది. తర్వాత 6వ వచనం చూడండి. కొంచెముగా ఇత్తువాడు కొంచెముగా పంట కొయ్యును, సమృద్ధిగా ఇత్తువాడు సమృద్ధిగా పంట కొయ్యును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుక్కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఈవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడు. ఎవరైతే ఉత్సాహంగా ఇస్తారు, సనుక్కోకుండా. కొంతమంది సనుగుతూ ఉంటారు, గొనుగుతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారండి? సనుగుతూ ఉంటారు, గొనుగుతూ ఉంటారు, ఇవ్వటానికి పిసినారితనంగా ఉంటారు అన్నమాట కదా. కొంతమంది ఆ రీతిగా పిసినారితనంగా ఉంటారు అన్నమాట. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ఏం చేస్తాడంటే అండి? ప్రేమిస్తాడు అని బైబిల్ చెప్తుంది. ఉత్సాహంగా ఇవ్వాలి, దేవునికి ఉత్సాహంగా ఇవ్వాలి, సమర్పించుకోవాలి. బర్నబా అయితే ఏం చేస్తూ వచ్చినాడంట? ఇతడు భూమి గలవాడయ్యుండి దాన్ని వెల తెచ్చి అపోస్తుల పాదములు ఎద్ద పెడుతూ వచ్చినాడు. సమర్పణ జీవితం మనలో ఉండాలి. ప్రతి ఒక్కరిలో సమర్పణ జీవితం ఉండాలి, సమర్పణ జీవితం ఉండాలి. కూడుకులు పెట్టుకోవాలంటే, ఇప్పుడు మనం పెద్ద పెద్ద సేవకులను తీసుకొచ్చి ఇక్కడ మనం కూడుకులు పెట్టుకోవాలంటే మనకేముండాలి? డబ్బు ఉండాలి. డబ్బు ఉంటే ఏం చేయొచ్చు? కూడుకులు పెట్టుకోవచ్చు, ప్రత్యేక కూడుకులు పెట్టుకోవచ్చు, కానుకేసలను పెట్టుకోవచ్చు, ఈబీఎస్లు పెట్టుకోవచ్చు. లోగడ ఇచ్చామంటే కాదు, మరలా ఇవ్వాలి. ఇచ్చినప్పుడే అభివృద్ధి చెందుద్ది. దేవుడు గుడ్డోడు కాదు. ఎవరు తినేవారు ఎవరు ఉండరు. ఒకవేళ తింటే దేవుడు ఊరుకోడు. ఇస్కరేతీ ఏం చేశాడు? సందాపేట తన దగ్గరే ఉండి దాచుకుని చివరికి ఏమయ్యాడు? ఆ పొట్ట పగిలి చనిపోయినాడు. దేవుని సొమ్ము తింటే దేవుడు ఊరుకోడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మరి దేవుని కొరకు మనం ఏం చేస్తూ రావాలి? సమర్పించుకోవాలి. సమర్పణ జీవితం మనలో ఉందా? సమర్పణ జీవితాన్ని దేవుని మనం కలిగి ఉండాలి. అలాంటి సమర్పణ జీవితము మరి బర్నబా కలిగి ఉన్నాడు అన్నమాట కదా. సమర్పించుకుంటూ వచ్చినాడు. చూడండి, అలాంటి వ్యక్తులు సంఘానికి ఎంత క్షేమకరమో కదా. ఎంతో సంఘానికి ఎంతో మేలుకరమైనటువంటి వ్యక్తులు అపోస్తుల కార్యముల్లో లేదా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు వాళ్ళంతా కూడా. కాబట్టి వాళ్ళు అలాంటి వ్యక్తులుగా నీవునే మనం కలిగి ఉండాలి. తర్వాత చివరిగా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు దేవుని వాక్యంలో నుండి ఇంకొక మాట చదువుకుందాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము. ఈ మాట చదివి మనం ప్రభు శరీరంలో రక్తంలో మనం పాలు పొందాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 26, 27 వచనం చదువుకుందాం. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులను కలుసుకొనుటకు యత్నం చేసిన కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతనిని దగ్గరకు తీసి అపోస్తుల యొద్దకు తోడుకుని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూసిననియు ప్రభువు తనతో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరిచిన. ఇక్కడ మనం చూస్తే అపోస్తులైన సౌలు పౌలుగా మార్చబడితే ఎవరిని కూడా పౌలుని అంగీకరించలేదు. ఒకవేళ పౌలు నిజంగానే మారిపోయినాడు. సౌలు మారుమనసు పొందాడు. ఇప్పుడు మారుమనసు పొంది దేవుని యొక్క వాక్యాన్ని, సువార్తను అనేక మందికి తెలియజేస్తున్నాడు. కానీ అందరూ ఏం చేస్తున్నారంటే అతనికి భయపడుతున్నారంట. అతనికి భయపడి అతనైతే శిష్యులతో కలుసుకోవాలని పౌలు ఏం చేస్తున్నాడంట? ప్రయత్నం చేశాడంట. 26వ వచనం చూడండి. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నం చేసిన కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడ్డారు. ఎందుకు భయపడుతున్నారంటే గతంలో కూడా ఏం చేస్తూ వచ్చినాడు? సౌలు ప్రజలను ఈడ్చుకుని పోయినాడు, హింసిస్తూ వచ్చినాడు, దూషిస్తూ వచ్చినాడు, మరి చిత్రహింసలు పెడుతూ వచ్చినాడు సంఘాన్ని. ఈ పౌల్ని నమ్మడానికి లేదు. మరలా ఏదో వేషం వేసుకుని మరి శిష్యుడు అని చెప్పి వచ్చి మా స్థావరాలని కనుక్కొని మనందరిని కూడా చంపుతాడేమోనని చెప్పి అందరూ అతనికి భయపడుతున్నారు. అలాంటి భయపడుతున్నటువంటి సమయంలో చూడండి 27వ వచనం. అయితే బర్నబా అతన్ని దగ్గరకు తీసి అపోస్తుల యొద్దకు తోడుకుని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూసిననియు ప్రభువు తనతో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరుస్తూ వచ్చినాడు. ఏం చేస్తూ వచ్చినాడంట? బర్నబా పౌలుని దగ్గరకు తీసిండంట. దగ్గరకు తీసి శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళి మరి ఇతడు నిజంగా మారిపోయినాడు, దమస్కులో దేవుడు అతను దర్శిస్తూ వచ్చినాడు, ఇప్పుడు అతడు సువార్త చేస్తున్నాడు, ఇప్పుడు అతడు యేసు నామాన్ని బట్టి ధైర్యంగా బోధిస్తున్నాడు అని చెప్పి
అక్కడ ఉన్నటువంటి శిష్యులకు పరిచయం చేసి తీసుకుని వచ్చి శిష్యులతో కూడా జమ చేస్తూ వచ్చినాడు, జతపరిచినాడు అనమాట. అంటే బర్నబా ఎవరంటే సమకూర్చేవాడు అని అర్థం అనమాట. బర్నబా ఎవరట? సమకూరుస్తాడు. మనం కూడా ఆత్మలను ఏం చేయాలి? చెదరగొట్టేవారంగా ఉండకూడదు, ఆత్మలు సమకూర్చేవారుగా ఉండాలి. ఆత్మలు పలానా వాళ్ళ దగ్గర కొన్ని సందర్భాలు మనం వింటూ ఉంటాం. అన్న ఆయన బట్టి 4 సంఘాలు పోయినాయి అన్న, 3 సంఘాలు పోయినాయి అన్న, అతన్ని బట్టి ఇట్లా, లేతే అన్న ఆ సంఘంలో గొడవలను బట్టి అనేక స్థలాల్లో జరుగుతూ ఉన్నాయి ఈ పరిస్థితులు. మనకున్నటువంటి ప్రసంగాలు చేయాలని ఆశ, లేకపోతే ఏదో రకరకాలుగా ఆశలు ఉంటాయి. పెత్తనాలు చేయనటువంటి ఆశ మన సంఘం అనే కాదు, అనేక సంఘాలు అట్లా ఉంటాయి. కొన్ని సంఘాలు వాడు స్వార్థం కొరకు ఏం చేస్తారంటే సంఘాలను పాడు చేస్తారు, ప్రజలను పాడు చేస్తారు, చెదరగొడతారు, కానీ సమకూర్చరు. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే బర్నబా వలె మనం దగ్గరకు తీయాలి, చెదిరిపోయిన వారిని దగ్గరకు తీయాలి, వారిని మరలా తిరిగి ఏం చేయాలి? మనం సమకూర్చాలి. ఒక వ్యక్తిని దగ్గరకు తీసి ఓదార్చి ధైర్యపరుస్తూ సంఘంలో చేరుస్తూ రావాలి, కానీ ఒక ఆత్మను మనం చెదరగొట్టే వారంగా మనం ఉండకూడదు. ఒక ఆత్మ విలువ ఎంత తెలుసా అండి? కోట్ల విలువ కంటే కూడా, డబ్బు కంటే కూడా ఒక ఆత్మ విలువ చాలా విలువైంది. ఒక ఆత్మ నీ మూలంగా సంఘం నుండి వెళ్ళిపోయిందంటే దానికి లెక్కప్పు చెప్పుకోవాలి ఒక దినాన. బైబిల్లో రాయబడింది, యేసుప్రభువు వారు అంటాడు, అభ్యంతరములు రాకమానవు, అవి ఎవరి ద్వారా వచ్చిందో ఆ మనుషుడికి శ్రమ అన్నాడు. సంఘంలో మనం అభ్యంతరాలు తీసుకురాకూడదు. ఇప్పుడు మనం క్షేమంగానే ఉన్నామేమో, కానీ ఒక దినాన మనం దేవుని దగ్గర ఏం చేయాలి? లెక్కప్పు చెప్పాలి. దేవుని దగ్గర ఒక్క ఆత్మ కూడా పోకూడదు. మన మూలంగా దగ్గరకు తీస్తున్నామా? ఏం చేస్తూ వచ్చినాడంట? మరొకసారి 9వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 27వ వచనం. అయితే బర్నబా అతన్ని దగ్గరకు తీసి అపోస్తుల యొద్దకు తోడుకుని వచ్చి, అపోస్తుల యొద్దకు తోడుకుని వచ్చినాడు. సమకూరుస్తున్నాడు. చెదిరిపోయిన వాడిని, తప్పిపోయిన వాడిని మరలా ఏం చేస్తున్నాడంటే సమకూరుస్తూ ఉన్నాడు. మనం కూడా ఆ రీతిగా మనం సమకూర్చే వారంగా ఉండాలి, చెదరగొట్టే వారంగా ఉండకూడదు. ఒక వ్యక్తిని మన ద్వారా అనేక మంది చెదిరిపోకూడదు, మన ద్వారా అనేక మంది ఆటంకపరచకూడదు, మన ద్వారా అనేక మంది దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు కదండి. కొన్ని పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటాం. ఎందుకు రావట్లేదు మీరంటే, అన్న అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అలాంటివి, ఆ సేవకుడు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ సంఘ పెద్దలు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు, మనం అలాగ ఉండకూడదు. మనం బర్నబాబాలే ఏం చేయాలండి? సమకూర్చాలి. సమకూర్చినాడు, అతన్ని దగ్గరకు తీసినాడు కదా, తిరిగి మరలా ఏం చేస్తూ వచ్చినాడు? సంఘంలో చేరుస్తూ వచ్చినాడు. మనం కూడా బర్నబాబాలే ఉండాలి. బర్నబా ఏం చేస్తూ వచ్చినాడు? మరి ఎంత ఆత్మీయంగా, సత్పురుషుడు అంట. బర్నబా ఎవరు? సత్పురుషుడు, ఎంతో మంచి వ్యక్తి. ఆయన ఎంతో పవిత్రత విషయంలో, పరిశుద్ధ విషయంలో దేవుని ఆత్మశాత నింపబడినటువంటి సత్పురుషుడిగా ఉంటున్నాడు. తర్వాత విశ్వాసంతోనూ పరిశుద్ధ ఆత్మతోనూ నిండినటువంటి వాడు. తర్వాత తను దేవుణ్ణి అత్తుకుంటూ వచ్చినాడు, ప్రజలను హెచ్చరిక చేస్తూ వచ్చినాడు. మనం హెచ్చరిక చేస్తున్నామా? ఇంత మందిరం ఖాళీగా ఉంటుంది, ఏనాడని హెచ్చరిక చేస్తున్నామా? ఇక్కడ ముందు కూర్చున్న వాళ్ళు ఉండాలి, వెనక కూర్చున్న వాళ్ళు ఉండాలి, ఎందుకు రావట్లేదు, ఎందుకు ఇట్లా చేస్తున్నామని ఎప్పుడైనా హెచ్చరిక చేస్తున్నామా? మాకు ఎందుకండి, వాడు పాపాన్ని వాడు పోతాడు అనేటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. మనం ఏం చేయాలంటే హెచ్చరిక చేయాలి, తర్వాత మనము ఆదరించాలి. హెచ్చరిక చేయాలి, మరలా ప్రేమ చూపాలి, మరలా ఆదరించాలి. తర్వాత సమర్పణ కలిగిన వాడు కదా, తర్వాత సమకూర్చువాడు, దేవుని కొరకు తాను ఏం చేస్తూ వచ్చినాడు అంటే అండి, అప్పగించుకున్నాడు. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యములు 15:26. 15వ అధ్యాయము 25-26 వచనాలు ఉన్నాయి, చదువుకుందాం. కనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకుని బర్నబా పౌలను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మా అందరికీ ఏకాభిప్రాయం కలిగిన. ఇక్కడ మనం చూసినట్లయితే మరి యేసు క్రీస్తు పేరు కొరకంట తమను తామే అప్పగించుకున్న బర్నబా ప్రభు కొరకే తను అప్పగించుకున్నాడు. దేవుని యొక్క పేరు ఘనపరచబడాలి, దేవుని యొక్క పేరు మహింపరచబడాలి.
దేవుని యొక్క పరిచర్యను ఏం చేస్తూ వచ్చినాడంట. మరి ఆ పరిచర్య దేవుని కొరకు తను తానే అప్పగించుకుంటూ వచ్చినాడంట. అప్పగించుకుంటూ వచ్చినాడు. 12:25 చూడండి. 12:25. 12:25. బర్నబాయు పౌలును తన పరిచర్యను నెరవేర్చిన తర్వాత మనం ఇక్కడ చూస్తే బర్నబాయు సౌలును తన పరిచర్యను ఏం చేస్తూ వచ్చినారంట, నెరవేర్చిందంట. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని నమ్మకంగా నెరవేరుస్తున్నామా? దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ పరిచర్యను మనం నమ్మకంగా, ప్రతి ఒక్కరికి ఒక పరిచర్య ఉంటుంది. అది ప్రార్థన చేసే పరిచర్యను కావచ్చు, ఆరాధించే పరిచర్య కావచ్చు, లేకపోతే మందిరంలో పని చేసే పరిచర్య కావచ్చు, లేకపోతే వాద్యాలు వేసే పరిచర్య కావచ్చు, పాటలు పాడే పరిచర్య కావచ్చు, లేకపోతే మందిరానికి వచ్చే మరి బిడలంగా, సంఘ ప్రార్థనకు వచ్చే బిడలంగా ఉండొచ్చు. ఏదేమైనా ప్రతి ఒక్కరికి ఒక ప్రార్థన పరిచర్య కూడా, ప్రార్థన చేయడం కూడా ఒక పరిచర్య. మన పరిచర్యను మనం నెరవేరుస్తున్నామా? ఈ పరిచర్య నెరవేరుస్తున్నావా? నేటి దినాన్ని మనం ఎలాగున్నామంటే మన పరిచర్య మనం నెరవేర్చలేని స్థితిలో ఉన్నాం. కారణం ఏంటంటే తప్పిపోతున్నాం, మాటల్లో తప్పిపోతున్నాం, చాటల్లో తప్పిపోతున్నాం. ఎందుకు ఈ బతుకు ఇలాంటి క్రైస్తవం ఎందుకండి? నమ్ముకున్నావు కానీ ఏమి లేదు, పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు, పరిశుద్ధాత్మ శక్తి లేదు కదా. హృదయంలో ఇంకా పాపం ఉంది, హృదయంలో ఇంకా అపవిత్రత ఉంది. ఇంకా మారుతావు అంటే ఏం మార్పు చెందుతున్నాం మనం? ఎంత సేవకులు ఎంతమంది వచ్చి దేవుని వాక్యాన్ని చెప్పినా మనం ఇంకా మారని స్థితిలో ఉంటే దేవుడు ఒక దినాన దేవుడు నేను లెక్క అడుగుతాడు. ఇంకా సంవత్సరాలు గడుస్తున్నాయి, ఆరాధన చేయరు కొంతమంది. నోరు తెరవరు, నోరు తెరిచి దేవుని ఆరాధన చేయరు. ఈ వారం బల్ల పాలు పొందితే మళ్ళీ వచ్చే వారం బల్ల పాలు పొందరు. ఎక్కడో కెలికేవి ఏదో చేసేవి, ఈ వారంలో ఎక్కడో తప్పిపోయినావు. ఇదే పరిస్థితి. తప్పిపోవటం, వాళ్ళ నీళ్ళ దుఃఖ పెట్టడం, వాళ్ళ నీళ్ళ బాధ పెట్టడం, తప్పిపోవటం, మరలా ఈ వారం బల్ల పాలు పొందుకోవడం, మరలా వచ్చే వారం బల్ల పాలు పొందడం, మళ్ళీ సరి చేసుకోవడం, ఇదే పరిస్థితి అయిపోతుంది. కానీ ఇంకా బర్నబా అంటే అనుభవంలోకి మనం ఎప్పుడు వస్తాం? ఇంకా మనం అర్థం చేసుకోవాలి, మనం దానికి లోబడాలి. మన పరిశుద్ధమైన జీవితం, మన జీవితాన్ని మనం ప్రభు బిడ్డలంగా మనం ఎట్లా ఉంటున్నాం? రేపు చనిపోతే ఎక్కడికి పోతావు? రేపు చనిపోతే మనం ఎక్కడికి పోతాం? ఎలాంటి స్థితిలోకి వెళ్తాం? సడన్గా మా పెదనాయన ఒక ఆయన చనిపోయినాడు, హార్ట్ అటాక్ వచ్చి మొన్న. సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయినాడు. మనకు రాదా? మనం మనుషులం కాదా? అందరికి వస్తాయి. రేపు చనిపోతే శరీరానుసారంగా ఉండి అసూయ, పగ, క్రోధం ఇవన్నీ మానకుండా ఉండి ఎంతవరకు వాళ్ళ మీద వీళ్ళ మీద మనం పంతాలు వేసుకుంటూ వాళ్ళకి విరోధంగా వీళ్ళకి విరోధంగా మాట్లాడటం, గ్రూపులుగా ఉండటం, ఇవన్నీ మనకు మంచిది కాదు. బర్నబాట్లు ఉండలేదు. దేవుడు అందుకే బర్నబాని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నీవు నిలబడి నేనైనా సరే, కూర్చున్నా నీవైనా సరే, నేను కూడా ఆ రీతిగా ఉండాలి. నేను గొప్పనని చెప్పటంలా. కాబట్టి నన్ను నేను పరీక్షించుకోవాలా, నువ్వు పరీక్షించుకోవాలి. ఏకమైన రీతిలో ప్రభు యొక్క శరీరంలో, రక్తంలో మనం పరీక్షింపబడిన బిడ్డలమై దేవుని కొరకై మరి బర్నబా వలె మనం దేవుని హత్తుకుని మనము జీవించే వారంగా ఉండాలి. దేవుని కొరకై బలమైన వ్యక్తులంగా, సత్పురుషులంగా, దేవుని కొరకై అనేక మంది సమకూర్చే బిడ్డలంగా, చెదరగొట్టేవారం కాకుండా అనేక మందిని ప్రభు సన్నిధికి తీసుకొచ్చేవారంగా, దేవుని పనిని నెరవేర్చే బిడ్డలంగా మనం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించినాడు.